సార్ ఇప్పుడు 2024లో స్టార్ట్ అయింది ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది. సో నేను అదే టైంలో ఎంటర్ అయ్యాను, చిన్నగా చేసుకుంటూ ఎంటర్ అయ్యాను. ఐల్ టెల్ మై స్టోరీ. ఎంటర్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మోటివేటింగ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అప్పుడు చూసినప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్లలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా తక్కువ ఉన్నది. అవును, ఏం లేదు అసలు. కరీంనగర్, వరంగల్, ప్రొద్దుటూరు అంతా కలిపి కూడా ఇవాళ కూడా 2 లక్షలు లేదు, ఇంకా 1,30,40,000 కోట్లే. అయితే మనం ట్రెడిషనల్గా ఏం చేస్తామనంటే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్, ప్లాట్, రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఎవరో XYZ పర్సన్ లేదా నేనా మీరా ఎవరో ఒకరు అనుకుందాము, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ తీసుకున్నప్పుడు ప్రతిరోజు దాన్ని మనము ఎంత పెరిగింది అని చెప్పి వాకప్ చేయం, దాన్ని చూడం ఎంత వచ్చిందని చెప్పి. కానీ మ్యూచువల్ ఫండ్లో మనం ప్రతిరోజు చూసుకుంటాం. ప్రతిరోజు ఎందుకు, పొద్దున ఒకసారి 9-15 నిమిషాలకు మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి మారదు యాక్చువల్గా 3 గంటల 50 నిమిషాలకు ఒకసారి దాకా చూసుకొని అసలు చేయదు. సో మీరు నార్మల్గా పాలల్లో తోడేశారు అనుకోండి, రాత్రి పొద్దున పూట తోడుకుంటారా, పెరిగిద్దా? అయితే రాత్రి వేస్తే పొద్దున వరకు అవుతుంది కదా. అవును, మనకు రాత్రి పూట పాలలో తోడేస్తే పొద్దున పెరిగేది అని తెలుసు కదా. అవును. మీరు రాత్రి మొత్తం ఎన్నిసార్లు చూస్తారు దాన్ని ఓపెన్ చేసి? చూడం, ఇంకా చూస్తే ఏమైంది కాదు. ఇది కూడా అంతే.